కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా 1-2 సార్లు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే దైవానుగ్రహం వల్ల కొన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ముఖ్యంగా ల్యాండ్కి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, డాక్యుమెంట్స్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం అని చెప్పవచ్చు. అయితే మీకు రావాల్సిన స్థిరాస్తి మటుకి కొంత తక్కువగా వచ్చే సూచన కనిపిస్తోంది. ఏదైనా సరే కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. అయితే వ్యాపారపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు అంతగా కలిసి రావు. సింగిల్గా చేసే వ్యాపారస్తులకు కాలం బాగుంటుంది. భాగస్వాముల వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోండి. టెక్స్టైల్స్, ఈఎన్టీ, గైనకాలజీ, వస్త్ర వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఫ్యాషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ అనేది ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి ఫ్రెండ్స్ మాట వినొచ్చు, ఇంకెవరి మాట విని మనం ఎందుకు చదువుదాంలే, ఎవరు చదవట్లేదు మనం ఎందుకు చదవాలి అనుకుంటాం. చదువులో అనేది ఒకరితో పోటీ కాకుండా మీకు మీరుగా వెళ్ళడం అనేది చెప్పదగినది. లేకపోతే వెనకబడే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశిలో మించిన వారు కాలభైరవ అష్టకం చదువుకోవడం చెప్పదగినది. మన తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో ఈసన్నపల్లిలో కాలభైరవ టెంపుల్ ఉంది. చాలా ప్రసిద్ధిగాంచింది ఆ టెంపుల్. స్వయంభూ టెంపుల్. ఒకసారి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేయించండి. గ్రహదోషాలు కావచ్చు, ఏలినాడు శని, అష్టమి శని, అర్ధాష్టమి శని, ఎటువంటివైనా సరే దోషాలు పోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవ దర్శనం సర్వపాపహరణం అన్నారు. ఈ రాశివారు అందరూ ముఖ్యంగా కాలభైరవ అష్టకం పఠించండి. అలాగే కాలభైరవుని దర్శనం చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి సింహరాశి.